హలో అండి, అందరికీ నమస్తే. ఆరికపూడి కౌసల్యాదేవి గారు రచించిన కల్పవృక్షం అనే నవలలోని 3వ భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో చదివే నవలలు, కథలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, ఉత్తరం వచ్చింది. ఎవరి ఆలోచనలో వారు కొట్టుకుపోతూ ఉంటే కుసుమ అప్పుడే పోస్టులో వచ్చిన లేఖలు అందించింది. ఒక ఉత్తరం అరుణ నుంచి తను, తన భర్త, పిల్లల యోగక్షేమాలు, చదువు సంధ్యలు ముద్దు ముచ్చటగా అన్నీ అన్నగారికి రాసుకుంది. కుసుమ సీతలకి ముక్తసరిగా ఆశీర్వాదాలు చెప్పింది. అంతే, ప్రభావతి విషయమే లేదందులో. రెండవది శేఖరన్ తండ్రి నుండి తన ఆరోగ్యాది విషయాలు, కుటుంబపు ఆర్థిక ఇబ్బందులు, కూతుళ్ళు అల్లుళ్ళు రాకపోకల గురించి, ఆ సంబంధమైన ముద్దు ముచ్చటలు, ఒక్కతే పని చేసుకోలేక తన భార్య పడుతున్న చికాకులు వగైరాలు ఇత్యాది ఇత్యాది మినహా కోడలిని అడిగినట్టు కానీ ఆమె ఆరోగ్యాది విషయాల భోగట్టా కానీ ఇసుమంతైనా లేదు. అసలు ఆ నామప్రసక్తే లేదు. ఏళ్ళు గడిచి వృద్ధాప్యం సంతరించుకున్న వారికి కూడా ఎంత స్వార్థం, ఎంత అల్పత్వం అసహ్యించుకున్నది ప్రభావతి లోలోన. సాటి ఆడది అరుణ అడపా తడపా వచ్చి మర్యాదలు మన్ననలు అందుకుంటూనే ఉంది అన్నగారి దగ్గర నుంచి. అంతో ఇంతో అందుకొని పోయి అనుభవిస్తూనే ఉంది. అయినా ఎందుకో తనపై అంత ఇష్టము కక్ష. ఆనందంగా చదువుకొని వెంటనే సమాధానాలు రాయటానికి కూర్చున్న భర్తను చూస్తూ ఉంటే ప్రభావతి హృదయం భగ్గున మండింది. నా చెల్లెలిని ఏదో అన్నావంట, నా చెల్లెలిని ఎందుకనాలి అనని తనని నిర్మోహమాటంగా నిలదీసి అడిగి దెబ్బలాడిన వ్యక్తికి నా భార్యను వీళ్ళింత నిర్లక్ష్యం చేస్తున్నారనే గుర్తింపు, పౌరుషము ఎందుకు లేవు? వదిన ప్రభావతి ఎలా ఉంది, అడిగానని చెప్పు అని రాస్తే అరుణ చెయ్యేమైనా విరిగిపోతుందా? అంత క్రితమే కొద్ది కొద్దిగా కరగబోతున్న ప్రభావతి మనసు మరింత ఘనీభవించిపోయింది. శారీరక అవసరాలకు మినహా తక్కిన అన్ని విషయాలలోనూ నేనతడికి పరాయిదాన్నే. నాకు ఎవరి నుండి ఎటువంటి గౌరవము కలిగినా అతడికి బాధ లేదు. నాకు ఎవరి నుండి ఎటువంటి అగౌరవము కలిగినా అతడికి బాధ లేదు. నా మనోవ్యధ, నా గురించిన లక్ష్యమే లేదతడికి. అదే దిగులుతో కూడిన వేదన ఆమె హృదయ శల్యాలని తొలచివేయసాగింది. స్త్రీ ఏ కష్టమైనా ఓర్చుకోగలదు, కానీ భర్త నిర్లక్ష్యాన్ని మాత్రం భరించలేదు. ఇంతకంటే నరకం మేలు అని పదే పదే రోధించసాగింది ఆమె సుకుమారమైన మనసు. ఇంటిని, ఇంటి బాధ్యతలని ప్రాణాధికంగా చూసి నెరవేర్చే ఆమెను ఎందుకింత నిర్లక్ష్యం చేస్తారు కొందరు? శేఖరం, శేఖరం! ఇంకా ఉదయం 7 గంటలైనా కాలేదు. ఎవరో వీధి తలుపు దబదబా బాదుతున్నారు. ఆదివారమే కదా అని నిర్లక్ష్యంతో ఇంకా కళ్ళు విప్పకుండా బద్ధకంగా అటు ఇటు దొర్లుతున్న ప్రభావతి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. ప్రక్కకు తిరిగి చూస్తే శేఖరం మెలకుగానే ఉన్నాడు. గుడ్లు ఇంతింత చేసి ఇంటి కప్పును తదేకంగా చూస్తున్నాడు. ప్రభావతి ఆశ్చర్యపడింది. నిద్ర పట్టక ఎప్పటి నుండో మేల్కొనున్నట్టుగా అతని ముఖమే చెప్తుంది. మరి ఎవరో వీధి తలుపు విరగొట్టేస్తున్నారు అన్నది నెమ్మదిగా. ఆ రామారావు గాడే అయ్యుంటాడు. కాబూలీ వాడిలా పీడించేస్తున్నాడు ఇచ్చిన మర్నాటి నుంచే. ఓ పని చేయి ప్రభా, వెళ్ళి నేను ఇంట్లో లేనని చెప్పు. ఏదో అర్జెంటు పని మీద రాత్రి ఊరు వెళ్ళానని చెప్పు. పైకి పెదవి కదిపి మాట్లాడకపోయినా ప్రభావతి అంతరంగం అదిరిపడింది. ఏమిటి శేఖరం ఉద్దేశం? ఆలోచన లేకుండా అప్పులు తెచ్చి ఎదురు డబ్బు ఇచ్చిన వాడిని నోటుకొచ్చినట్టు దూషించటమా? ఇది ఎంత అల్పత్వం! అప్పులవాడికి మొహం చాటు చేసుకునేంత హీనస్థితికి వచ్చాడ తన భర్త. గుజగుజలాడిపోయింది నిలువున. ఉదయమే హాయిగా నిద్రలేచిన చలాకీ అంతా హరించిపోయి విపరీతమైన నీరసం ఆవరించింది. బయట వీధి తలుపుతో పాటు రామారావు కంఠం కూడా అలాగే మ్రోగుతూనే ఉంది. గబగబా బట్టలు సవరించుకొని ముఖం నీళ్లతో తొలుచుకొని తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఆగంతకుడు రామారావే. ఆలస్యానికో ఏమో చాలా అసహనంగా ఉంది అతడి మొహం. లేని నవ్వు ముఖం మీద పులుముకొని, నమస్కారం, శేఖరాన్ని ఇలా పిలవండి ఒకసారి అంటూనే ఆమె కూర్చోమనకుండానే వచ్చి కూర్చున్నాడు.
కూర్చోండి, వచ్చేస్తున్నారు, ఆదివారం కదూ అంటూ తిరిగి లోనికి వచ్చిన ప్రభావతి అక్కడ భర్తను కాక ఏదో అగ్నిపర్వతాన్ని చూస్తున్నట్టుగా అనుభూతి చెందింది. నిప్పులు చెరిగే నేత్రాలతో వాడిగా చూస్తున్నాడు శేఖరం. ఏమిటి నీ ఉద్దేశం? వాడిని సాగనంపి రమ్మంటే ఆహ్వానించి లోపల కూర్చోబెడతావా? వెలుపల రామారావు ఉండిపోయాడు, కానీ లేకుంటే ఆటం బాంబులా ప్రేలి ఉండేది అతడి కంఠం. ప్రభావతి గాంభీర్యం తొనకలేదు. ఎంతివ్వాలేమిటి అని అడిగింది నెమ్మదిగా. ఏ ఇస్తావా? దూకుడుగా అన్నాడు ఇనుమడించిన క్రోధంతో. మౌనంగా వెళ్ళి దేవుడి పటం దగ్గరున్న చేతి రుమాలు మడత విప్పి తెచ్చి అతడి చేతిలో పెట్టింది. 113 రూపాయలు. ఎక్కడిది ప్రభా? ఆశ్చర్యంగా సంశయంగా అడిగాడు. ప్రభావతి నిర్లిప్తంగా జవాబిచ్చింది. ఎంతో శ్రమపడి కూడబెట్టాను, పని మనిషి వగైరా ఖర్చులు తగ్గించేశాను కదా అంది. ఎందుకో శేఖరం మాట్లాడటానికి అసక్తుడైనట్లుగా చూడసాగాడు. వెళ్ళి ఓ 100 ఇచ్చిరండి, ఇవాళ కాకుంటే రేపైనా కనిపిస్తారు కదా, అడగడా? మొత్తం 400 ఇవ్వాలి అన్నాడు శేఖరం దిగులుగా. భగవాన్! మౌనంగా రోధించింది ప్రభావతి మనసు. పార్వతి వచ్చినప్పటి ఖర్చు వగైరా 600 కాక మళ్ళీ ఇప్పుడో 400, తాను తెచ్చిన 200ను. తమ కడుపుకు తిని కాదు, ఒంటికి చుట్టబెట్టుకొని కాదు, అయినా 1200 అప్పు. అప్పు అనేది ఎంత భయంకరమైనదో తెలిసే లోకులు ఎందుకింత ఆలోచన రహితంగా ప్రవర్తిస్తారు? ఇంటి గుట్టు గౌరవము ఇల్లాలిపై ఆధారపడి ఉంటాయని ఆర్యోక్తి. కానీ తాను ఎంత పొదుపుగా బ్రతికినా, ఉన్నదానితో సరిపెట్టుకుని సంతృప్తిపడి బ్రతకాలనుకున్నా ఈ చుట్టూ ఉన్న గ్రహాలు బ్రతకనీయటం లేదు. ఏది దారి? బాధనంతను మనస్సులోనే అణిచివేసుకుంది. ఒక్క పొల్లు మాట కూడా పైకి మాట్లాడలేదు. పైకి ప్రకాశంగా అన్నది, ఇవ్వండి, అంతా ఒక్కసారి ఎటు ఇవ్వలేం కదా అంటూ మొహం కడుక్కోటానికి వెళ్ళిపోయింది. మిగతా 300 త్వరలోనే సర్దుతాను రామారావు, ఇప్పటికీ 100 తీసుకువెళ్ళు. చెప్పలేక చెప్తున్నట్టు నసుగుతున్నాడు శేఖరం. లోపలికి ప్రభావతికి ఆ సంభాషణ అంతా వినిపిస్తూనే ఉంది. రామారావు కంఠంలో మృదుత్వం లేదు. అవసరానికి తీసుకున్నావు, నాకు అవసరం వచ్చింది, మరిప్పుడు ఇలా ఇబ్బంది పెడతావనుకోలేదు. ఇచ్చేస్తానులే. ఇవ్వమని నేను అంటున్నాను. ఈ లక్ష్మీవారంలోగా నాకు ఎంతైనా అవసరం. ఏడాది నుండి నెక్లెస్ కొనమని మా ఆవిడ ఒకటే గొడవ. ఈ పండగకైనా కొనకపోతే ఇక నా ముఖం చూడదు. రామారావు వెళ్ళిపోయినా శేఖరం చెవులలో ఆ మాటలే గింగురుమంటున్నాయి. నెక్లెస్ కొనకపోతే మా ఆవిడ నా ముఖం చూడదు. భార్యలకు ఇంతగా భయపడుతూ బ్రతుకుతారా కొందరు పురుషులు? బహుమానాలు లేనిదే భార్యాభర్తల సంబంధం నిలవదా? ఆశ్చర్యకరంగా సాగిపోసాగాయి శేఖరం తలపోతలు. మరి తాను తన భార్యకు ఎప్పుడు ఏమీ ఇవ్వలేదే, వేధించటం లేదు సరికదా, కనీసం అడగనైనా అడగలేదే ఆమె ఎప్పుడు దేనికోసమోనో. అడిగితే మాత్రం ఎలా ఇయ్యగలవు? నీవేమి కూడబెడుతున్నావు? అంతరంగం నిలదీసి ఎదురు ప్రశ్నించింది. అసలు కూడబెట్టాలని కానీ, భార్యను ఏమైనా బహుమానాలతో ఆనందింపజేయాలని కానీ నువ్వు ఎప్పుడైనా యోచించావా? ఆమెకు కోరికలుండొచ్చునని, ఆమె మాటను మన్నించాలని ఏనాడైనా గ్రహించావా? ఎందుకు గ్రహించలేదు? కానీ నాకు అంత శక్తి ఏది? అక్కడికే పెళ్ళైన క్రొత్తలో 2-3 మంచి చీరలు కొన్నాను, గాజుల జత చేయించాను గునిగాడు శేఖరం. అతడి లోపలి వ్యక్తి విరగబడి వికటాహాసం చేశాడు. అది పెళ్ళైన కొత్తలో. మరి ఇప్పుడు మోజు తీరి పాతబడిపోయిందా? కనీస అవసరాలు మాత్రం తీరుస్తున్నావు, అధికారం మాత్రం హెచ్చు చేశావు. ఒంటరిపాటులో జరుగుతున్న ఈ అంతర్యుద్ధాన్ని భరించలేక వంటింట్లోకి వెళ్ళాడు. ప్రభావతి కాఫీ కలుపుతుంది. నెలలో ఇంకా 20 రోజులు ఎదురే ఉన్నాయి. చేతిలో 10 రూపాయలుంటే ఏ మూలకి? వాడికి 50 ఇవ్వాల్సింది కదూ అన్నాడు ప్రభావతిని ఉద్దేశించి. చూద్దాంలేండి, అంతగా అయితే విమల సర్దకపోదు. నెల 30-40 మిగలటం గగనమయ్యేది. ఈ నెల ఎలా మిగిల్చగలిగావో ఇంత ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్రభావతి ఏమీ మాట్లాడలేదు. అతడికి పిల్లలకి మౌనంగా కాఫీ గ్లాసులు అందించి వేరే పని చూసుకోసాగింది. అదేమిటి, కుసుమ సీతకి కూడా కాఫీలా? పాలు త్రాగటం లేదా? సమాధానం చెప్పటానికి కొంత తడబడింది ప్రభావతి. ఎందుకు వాళ్ల చేత బలవంతంగా పాలు త్రాగించటం? వాళ్ళకేమో కాఫీ మీద మోజాయే అంది. శేఖరం కనుబొమ్మలు చిట్లించాడు. నువ్వు త్రాగటం లేదే?
ఆమె మాట్లాడలేదు. అతను రెట్టించాడు. కాఫీ తీసుకోవేం ప్రభా? ఏ అంత తక్కువ చేశావు? ఏమి లేదు, నేను కాఫీ మానేశాను. ఏమిటి? అవును, ఎందుకో త్రాగాలని ఉండటం లేదు. బాగుంది, చాలా బాగుందే. ఇదెప్పటి నుంచి? ఏమిటో అలా అన్నీ గ్రుడ్డిగా అనుకరిస్తాం కానీ కాఫీలు టీలు ఏమంత మంచి అలవాట్లు కాదంటగా. అర్థమైంది శేఖరానికి. పాల ఖర్చు ఎలా తగ్గిందో, 100 రూపాయలు పైగా డబ్బు ఎలా మిగిలిందో. అతడి మనసున ఏదో సంశయం తలెత్తింది. ఆ రోజు ఆదివారం కూడా కావటం వల్ల అతడికి తీరికగా భార్య చేసే ప్రతి పని గమనించే అవకాశం లభించింది. పిల్లలతో పాటు తాను భోజనం చేసి ముందు గదిలోనికి వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోయి మళ్ళీ 10 నిమిషాలకి మంచినీళ్ళ కోసం తిరిగొచ్చిన శేఖరం మనస్సు తల్లడిల్లిపోయింది. ఏదో పరాయి ఇంట మొహమాటంగా తింటున్న దానిలాగా పిడికెడు చారు అన్నం తిని పల్చటి మజ్జిగ త్రాగి లేచిపోయింది ప్రభావతి. శేఖరానికి అర్థమైంది, బాగా గ్రహింపుకు వచ్చింది. తన ఒకనాటి నిరస వాక్యాలు అభిమానిని అయిన ఆమె అంతరంగంపై జన్మజన్మలకు చెరగని జ్ఞాపకాలను, మాయని గాయాలను ముద్రించి వేశాయి. అదేం భోజనం? ఏం ఒంట్లో బాగుండటం లేదా? అడగలేక అడిగాడు. అదేం లేదే, బాగానే ఉన్నాను, బాగానే తిన్నాను. సంభాషణ త్రుంచివేస్తూ వంటిల్లు సర్దుకోవటంలో మునిగిపోయింది. శేఖరం మౌనంగా గదిలోకి పోయి పడుకున్నాడు. ఆనాడు అనాలోచితంగా మాట్లాడి ప్రభావతిని నేను ఎంతగా బాధపెట్టానో. తనపై తనకి అసహ్యం కలిగింది అతడికి ఆ క్షణంలో. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఆ మాట అనకూడదు. నేను సంపాదించి పెడితే తినేదానివే కానీ ఇంకే విధమైన ప్రయోజకత్వమూ లేదు, నోరు మూసుకు పడిండు అని అర్థం వచ్చేలా విదిలించి మాట్లాడాడు. అందుకే ఆమె తనకు వీలైనంత సేవ చేసి ప్రాణం నిలుపుకోవటానికి అన్నట్లుగా పట్టెడు మెతుకులు మాత్రం తింటుంది. ఇలాగే జరిగితే తన ఆరోగ్యం ఎంత పాడవుతుంది? ఏదో తాత్కాలిక కోపంతో అనాలోచితంగా అనేశాను ప్రభా, మనసున పెట్టుకోకు, మర్చిపో అని అనునయించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆమె రాక కోసం ఎదురు చూస్తూ పడుకున్నాడు. ఓ అరగంట తర్వాత ప్రభావతి గదిలోకి వచ్చింది తాంబూలంతో. అంతవరకు మననం చేసుకుంటున్న మాటలలో ఏ ఒక్కటి కూడా పైకి పలకలేకపోయాడు శేఖరం. ఏదో చెప్పాలనే తహతహ అయితే ఉన్నది కానీ చెప్పగల శక్తి లోపించింది. కానీ అతడు పురుషుడు, భార్యను క్షమాపణ అడగటమా? అది ఏ లోకంలో కుదురుతుంది? మనసులో ఆ రోజు మదన ఎక్కువైన కొద్దీ కంటికి నిద్ర తక్కువ కావటం సహజం. నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్న శేఖరం మాటిమాటికి గుమ్మం దశ చూస్తూ ఉన్నాడు ప్రభావతి కోసం. టైం చూస్తే 11:30. ఇంతవరకు పడుకోకుండా ఏం చేస్తుందబ్బా అనుకుని లేచి వెళ్ళాడు. ముందు గదిలో చిన్న లైట్ పెట్టుకొని ఏదో చదువుతూ పడుకున్న ప్రభావతి భర్త రాకను గమనించలేదు. ఏమిటా చదువు? పెద్ద పరీక్షలకు వెళ్లేదానిలా. టైం ఎంత అయిందో ఏమైనా తెలుసా? సన్నగా మందలిస్తూ చేతిలో పుస్తకం తీసుకుని బల్ల మీద పెట్టేశాడు. లేదు, నిద్ర రాక అంటూ లేచింది ప్రభావతి అయిష్టంగానే. భర్త మాటలు విసుగుదలగా అన్నట్లు ఉన్నప్పటికీ అందున్న లాలన ధ్వనిని గమనించకపోలేదు ఆమె మనసు. పద పద, కళ్ళు మూసుకు పడుకుంటే నిద్ర అదే వస్తుంది. నిద్ర రాలేదని అలా తెల్లవార్లు పుస్తకం పట్టు కూర్చుంటే అస్సలు రాదు, ఆరోగ్యం పాడవుతుంది. భుజం మీద చెయ్యి వేసి లోపలికి వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇంటి కప్పు వైపు చూస్తూ పరధ్యానంగా పడుకున్న ప్రభావతిని తదేకంగా 5 నిమిషాలు పరికించి చూశాడు. ఏమిటి ప్రభా, ఎందుకు నిద్ర పట్టడం లేదు? ప్రేమగా ఆమె విసుగుదలను నిమురుతూ అన్నాడు. ఏముంది, నిద్ర రావటం లేదు అంతే అన్నది ముక్తసరిగా. ఏమన్నా ఉంటే పోనీ చెప్పరాదు, డాక్టర్ని చూద్దామా రేపు? ఎందుకు, ఏం రోగమని? రాయిలాగా ఉన్నాను అనేసి అటు తిరిగి పడుకుంది. నిట్టూర్పును అణుచుకుంటూ బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు శేఖరం. ఎండి బీటలు వారిన నేలని ఒక్క నామమాత్రపు వానజల్లు శాంతింపజేయలేదు కదా. తాపం మరింత అధికమవుతుంది ఆ వానజల్లుతో. సంసారంలో ఏమున్నా ఏమి లేకున్నా ఒక విధమైన సంతృప్తి నిండి ఉండేది. సకల వేళలా సంతోషం తాండవమాడుతూ ఉండేది ఇంట. కానీ కొంతకాలం నుంచి ఏదో అశాంతి, అసంతృప్తి ప్రేత ఛాయలకు మళ్ళీ నటించి తిష్టవేసు కూర్చున్నాయి. భార్యాబిడ్డల ముఖాలలో ఎల్లవేళలా వెళ్ళి విరిసే ఆనందోత్సాహాలు ఈనాడు వెతికి చూసినా కనిపించటం లేదు. ఏదో మందకొడిగా ఎప్పుడు ఆలోచనలో ఉంటుంది ప్రభావతి. నవ్వటం మర్చిపోయి ఏనాడో అయినట్లుగా ప్రవర్తిస్తుంది. ఇక కుసుమ, సీత
తండ్రి ఏం చేస్తే ఏం తిడతాడో అన్నట్టుగా బెదిరిపోతూ నిత్యం ఏదో పనిలో మునిగిపోయి గంభీరంగా ఉండే తల్లిని పలకరించలేక ఒక మూల ఒదిగి ఒదిగి కూర్చొని ఉంటారు. చిల్లో బొల్లోమని కేరింతలు కొట్టే పిల్లలు కలకలలాడుతూ ఉండే ప్రభ ఇలా ఎలా మారిపోయారు? ఇంటిని ఏదో గంభీరత ఆవరించుకున్నది. ఈ నిరసన స్తబ్దత భరించలేక వాటిని పారిద్రోలే ఉపాయం కోసం గాలిస్తున్నాడు శేఖరం. అతడికి ఆ రోజు కొద్దిగా జ్వరం రావటం వలన ఇంట్లోనే ఉన్నాడు. ప్రభావతి చాలా ఇరకాటంలో పడింది. రోజు అతడు ఆఫీస్కు వెళ్ళిపోగానే తను విమల ఇంటికి వెళ్తుంది పాఠాలు చెప్పటానికి కాను. కానీ ఇవాళ ఎలాగా? ఏది దారి? తాను ఇలా పాఠాలు చెప్తున్నట్టు చేస్తున్నట్టు ఎంతవరకు అతడికి తెలియనే లేదు కదా. తీరా చెప్తే దానిపై అతడి అభిప్రాయం ఏమిటో అనుకుని, అలాగే అతడి విసిరే విసిర్లు ఎలా ఉంటాయో విని తట్టుకునే ఓపిక ఓర్పు ఇంకా తనలో లేవు. అందుకే తర్కానికి తగువుకు ఆస్కారం ఇవ్వకుండా అసలు విషయమే అతడికి చెప్పకుండా గోప్యంగా ఉంచింది ఇన్నాళ్ళూనూ. ఎంత ఆలోచించినా ఎటు నిర్ణయం చేసుకోలేకపోయింది. ఆఖరికి విమలకు కబురంపింది కుసుమ చేత. ఇవాళ రేపు రాలేను, ఆ పిల్లల్ని ఏదో సర్ది చెప్పి పంపేమని. అయితే శేఖరం జ్వరం మర్నాడు కూడా తగ్గలేదు, మరి కాస్త ఎక్కువైంది. దిగులు మీద దిగులు పట్టుకున్నది ప్రభావతిని. ఇటు అనారోగ్యంగా ఉన్న భర్త సేవ, అటు పాఠాలకు వెళ్ళకపోతే పిల్లలు బాధపడతారు. సరే 2-3 రోజులే కదా అని తిరిగి తనను తాను సర్ది చెప్పుకున్నది. శేఖరం వరుసగా 2 రోజులు ఆఫీస్కు వెళ్ళలేదు. మరో 4 రోజులకు కూడా సెలవు చీటి పంపించాడు. అందువల్ల అతడి స్నేహితులు 3-4 వచ్చి చూసిపోయారు. ప్రభావతి పళ్ళరసం ఇవ్వటానికి వచ్చింది అతనికి. ప్రభా, ఇంట్లో డబ్బేమీ లేదు కదా, ఎవరినైనా అడగమంటావా అన్నాడు. ఎవరిని అడుగుతారు? నా కొలీగ్స్ ఎవరెవరో వస్తున్నారుగా. వద్దులేండి, విమల దగ్గర తీసుకున్నాను. ఆశ్చర్యంగా చూశాడతడు. ఎంత ఉద్యోగం చేస్తుంటే మాత్రం మాటిమాటికి ఆవిడ మనకెలా సర్దగలుగుతుంది? వెనక కూడా తీసుకున్నావు కదా, 200లో ఎంతో. సమాధానం కోసం ఆలోచించవలసి వచ్చింది ప్రభావతికి. సంసారం బాదరాబందీ ఏమీ లేవుగా, వాళ్ళక్క కూడా ఏదో పని చేస్తుంది. ఓహో, ఇవాళ బుధవారం కదూ అన్నాడు. తిరిగి వెళ్తున్న ప్రభావతి గుమ్మం దగ్గర ఆగింది. అవును, ఏ? లేదు, కణతలు రుద్దుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు. ఆ కళ్ళల్లో దిగులును ప్రభావతి స్పష్టంగా చూడగలిగింది. హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఆమెకి. రామారావు మరలా వస్తానన్న రోజు లక్ష్మీవారం కదూ. ఒకదాని వెంట మరొకటిగా ఆలోచనలు తరుముకు వచ్చాయి. శేఖరం అస్వస్థత శారీరక సంబంధమైనది కాదేమో, ఈ అప్పు ఎలా తీర్చాలనే దిగులు వల్లనేమో మరి అనుకుంది. రేపే రామారావు వస్తాడు. శేఖరం ఏం చేస్తాడు? ఇంకొంత వ్యవధి ఇమ్మని బ్రతిమలాడతాడు. అతడు నిష్ఠూరపోతాడు. ఇంకొన్నాళ్లకి మళ్ళీ అడుగుతాడు. కానీ ఈ భాగవతం ఎన్నాళ్ళు? అలా జీతం వస్తుంది, ఇలా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఎలా తీర్చగలమని లేని షోకులకు పోయి అప్పులు చేస్తారు. ఇటువంటి తెలివి తక్కువ వ్యక్తులతో నిండి ఉన్నది కనుకనే దేశం ఇలా అప్పుల పాలైపోతుంది. రకరకాలుగా వగచింది ప్రభావతి లోపన. విమలను అడిగి చూస్తాను, సర్దగలదేమో. నెల నా సంపాదన అలాగే తన చేతిలో పెట్టేస్తాను. 4-5 నెలల్లో పూర్తిగా తీర్చివేయగలుగుతాను. ఈ ఆలోచన రావటంతో విమల ఇంటికి వెళ్ళటానికి, చీర మార్చుకోవటానికి బీరువా తెరిచింది. ఇస్త్రీ చీర తీసుకొని మళ్ళీ సందేహిస్తూ నిలబడింది. ఎంత స్నేహితురాలైతే మాత్రం మాటిమాటికి ఇలా అడిగితే ఏం బాగుంటుంది? ఎంతకు ఆలోచన తెగలేదు. అలా పరధ్యానంగా నిలబడి బీరువాలో వస్తువులన్నీ అటు ఇటు సర్దిసాగింది. వెండి పళ్ళెం, చెంబు క్రింది అరలో నుంచి తీసి పై అరలోకి సర్దింది. తమ పెళ్లి సంబంధమైన తీపి గుర్తులు, తమకు మొత్తం ఇంటి మీద గల వెండి వస్తువులు అవే. తమ పెళ్లినాటి కాళ్ళు కడుగు పళ్ళెం అది. ఆ పళ్ళెం చేతిలోనికి తీసుకుని అలా నిలబడిపోయిన ప్రభావతికి 10 ఏండ్ల నాటి పరిణయం వద్దకు పరుగులెత్తాయి ఆలోచనలు. నవవధువుగా తాను మొట్టమొదట శేఖరాన్ని ఎలా చూడలేక దొంగచూపులు చూసిందో, తన స్నేహితుల పరిహాసాలు, అతడి కొంటె నవ్వు, తర్వాత అతడి అనురాగం, మంచితనం ఒక్కసారిగా ఆగిపోయింది ఆలోచన స్రవంతి. అతడి మంచితనం, అవును, ఎంతో మంచివాడని మురిసిపోయింది తాను కూడా. మల్లె వంటి మనసు, మధురమైన మమతతో కూడిన ప్రవర్తన. కానీ ఆ మంచితనం ఏమైంది ఇప్పుడు? ఆనాటి మల్లెలలాగానే వాడిపోయిందా? ఆ అనురాగాలు, నయగారాలు ఏమైపోయాయి? అంటే ఇప్పుడు మాత్రం శేఖరం మంచివాడు కాదా?
తనని తానే ప్రశ్నించుకుంది. తనకి తానే సమాధానం చెప్పుకుంది. మంచివాడు కాదని ఎన్నటికీ అనలేను, కానీ ఆ మంచితనం మబ్బుల చాటున మరుగుపడిన చంద్రుని మాదిరిగా అయిపోయింది. ఆ మబ్బులను పారద్రోలి మాలిన్యాన్ని కడిగివేయటం ఎలా? ఏమిటోయ్, మరీ అంత పరధ్యానంలో పడి కొట్టుకుపోతున్నావు? విమల స్నేహంగా పలకరిస్తూ భుజం పట్టి కుదిపితే కానీ ప్రభావతి ఈ లోకంలోకి రాలేదు. ఏం లేదు, నెమ్మదిగా విచారంగా అంటూ ఉన్న తీరు పరికించిన విమల విచలితై చూస్తూ ఉండిపోయింది. ఏమిటలా ఉన్నావు? మళ్ళీ ఏమైనా యుద్ధం జరిగిందా అని అడిగింది. ప్రభావతి నవ్వేసింది. ఏడిసావులేదు, హిస్టరీ టీచర్ గిరి చేసి చేసి నీ నోటి నుండి యుద్ధాలు సంధులు తప్ప మరో మాటే రాకుండా పోతుందే. ఏదో ఆలోచిస్తూ నువ్వు రావటం గమనించలేదు అంతే. పోనీ ఏ ఆలోచన చెప్పరాదు? ఏం లేదని చెప్తున్నానుగా. ఏదో చెప్పాలనుకొని మళ్ళీ ఆగిపోయింది. ఆయనకేమో ఇంకా జ్వరం తగ్గలేదు. ఇప్పటికీ 3 రోజుల నుంచి నేను వాళ్ళకి చదువు చెప్పటానికి రావటం లేదు. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఏం చేస్తాం, స్నేహితురాలివాయే. అపద్ధర్మం తప్పుతుందా మరి? వాళ్ళకి చదువు నేను చెప్తున్నానులే. ప్రభావతి కృతజ్ఞతతో చూసింది. విమల కొంటె కళ్ళు నవ్వుతున్నాయి. నిజం చెప్పు ప్రభా, నువ్వు వెండిపళ్ళెం పెళ్లినాటి చీరలు చూసుకుంటూ ఈ విషయం ఆలోచిస్తున్నావంటే నేను నమ్మే మూర్ఖురాలను అనుకున్నావా? సారీ, ఏదో కలలు కంటుంటే వచ్చి డిస్టర్బ్ చేశాననుకుంటా. ప్రభావతి నవ్వలేకపోయింది. కలలు కన్నే స్థితిలో లేను విమల. అది పెళ్లినాటి వస్తువే. ఆ పళ్ళెంలోనే ఆయన పాదాలు కడిగారు నాన్న. ఆ చెంబుతోటే అమ్మ ఉదకం పోసింది. నన్ను కన్యాదానం చేశారు. అయితే ఆ తీపి గుర్తులు ఉంచుకోగల శక్తి లేదు. వాటిని అమ్మాలి. ఎందుకు? ఉలికిపాటుతో అడిగింది ప్రభ. ఏమిటి ప్రభా, అసలు సంగతి ఏమిటి? మా ఆడబిడ్డ అరుణ వచ్చినప్పుడు వాళ్ళ దర్జాలకైతేనేమి బట్టలకైతేనేమి ఆయన ఒకరి దగ్గర 200, మరొకరి దగ్గర 400 అప్పు తెచ్చారు. అందులో 400 ఇవ్వాల్సిన ఆయన రేపు ఇవ్వకపోతే వీల్లేదన్నాడు. సరే, నేను నీ దగ్గర కొంత తీసుకున్నాను కదా, అది ఆవిడ కోసమేగా. ఆవిడ కోసమే, ఏం చేస్తాం, తప్పదు మరి. అంతకుముందు పెద్ద ఆవిడ పార్వతి వచ్చింది కదా వైద్యం కోసం. అప్పటి బాకీ ఒక 500-600 అయింది. దానికి వడ్డీ ఎంత అయిందో తెలియదు. ఎప్పుడో అతడు వచ్చి పీక మీద కూర్చుంటాడు. ఇవన్నీ తీరాలంటే అది అమ్మటం కన్నా గత్యంతరం లేదు విమల. విమల చూడకూడదని ఎంతగా ప్రక్కకు తిరిగి విశ్వప్రయత్నం చేసినా ప్రభావతి కన్నులలో ఉబికే నీటిని విమల చూడనే చూసింది. కొద్ది క్షణాలు మూగగా దొర్లిపోయాయి. కొంచెం బజారు రాగలవా విమల నాతో? ఇటువంటి బేరసారాలు ఎప్పుడూ నేను స్వయంగా చేయలేదు. భయంగా ఉంది అంది. ప్రభా, ఒక్క విషయం అడగనా? ఏమిటి? ఇప్పుడు ఇవి అమ్మేసి అప్పులు తీరుస్తావు, మంచిదే. కానీ ఇదే బాగుందని మీ ఆయన మరలా ఇలా అప్పులు చేయరని భరోసా ఏమిటి? మళ్ళీ ఏ సుర్పనకో రావటం, చక్కగా ఆయనకు చాడీలు చెప్పి సారే చీరలు దోచుకు వెళ్ళటం. నీ ముఖానికి మిగిలేవి తగవులు, అప్పులు, నిందలు, ఇంతేగా. అంచేత ఆ భారమంతా అతనికి బాగా తెలుసురాని. ఇవి అమ్మకు, నీకే, నువ్వు చేసినవి కావు ఈ అప్పులు. నీ వాళ్ళకేమీ నువ్వు అందులోవి పెట్టుకోలేదు. అవును విమల, అదంతా నిజమే. కానీ ఈ యథార్థం ఎవరికి తెలుస్తుంది చెప్పు? మగవాడు అప్పుల పాలై సంసారం వీధిన పడటానికి చాలా వరకు ఆడదే కారణం. తలకు తగని ఖర్చులు చేస్తూ, తన నగలు ధరిస్తూ, విలాసాలకు లోనై అప్పులలో మునిగిపోబెడుతున్నారు సంసారాన్ని ఎందరో స్త్రీలు. అటు పూర్వీకులు ఇచ్చినది, ఇటు భర్త సంపాదించినది కూడా తరిగిపోగా ఇంకా ముందు ముందు కొడుకుల తలకు కూడా కొండంత అప్పులు తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారు. అటువంటి నీచ స్థితికి దిగజారటం నాకు ఇష్టం లేదు. ఉన్నదానితో గుట్టుగా బ్రతకాలి. అదంతా నిజమే ప్రభా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ అప్పులు నువ్వు బుద్ధి తక్కువగా చేయించినవి కాదు కదా. కానీ అదంతా లోకులకేం తెలుస్తుంది? ఆ పెళ్ళామే చేయించుకుందని నన్ను నీచంగా అంచనా వేసుకోరు ఈ అప్పుల వాళ్ళంతా. అందుకని ఈరోజు వెండి సామాను, మరో రోజు చేతి గాజులు, ఆ తర్వాత మెళ్ళో మంగళసూత్రమా? విమల, వినలేనట్లుగా చెవులు మూసుకుంటూ అరిచింది ప్రభావతి. ప్లీజ్ ఆపు చెయ్యి. అంతవరకు వస్తుందనుకోను. బహుశా ఈసారితో ఆయనకి జ్ఞానం కలగవచ్చుననే ఆశ ఏదో నా అంతరాలలో అనిపిస్తుంది. అలా కాకుండా నువ్వన్నట్టుగా నా ఒంటి మీద బంగారం కూడా అయిపోయి కట్టుబట్టలతో నిలవవలసిన స్థితే వస్తే ఏదైనా ఇంత మింగి చేస్తాను. ఇక అటువంటి అసమర్థుడితో కాపురం చేయనక్కర్లేదు. ఇప్పుడు మాత్రం ఈ పరిష్కారం చేయక తప్పదు.
అప్పులవాడు గుమ్మంలోకి వచ్చి నిలబడే కంటే పెద్ద అవమానం ఇంకేమిటి ఉంటుంది? ఈ నికృష్టత భరించలేను విమల. సరే, నీ ఇష్టం, నిట్టూర్చింది విమల. కానీ అమ్మటం అంటే పరాయి దాన్ని. నాకే ఇంత నొప్పిగా ఉంటే ఇక నీవెంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. పోనీ అమ్మకుండా తాకట్టు పెడితే? నీకేం పిచ్చా విమల? మళ్ళీ దానికయ్యే వడ్డీ ఎప్పుడు తీర్చగలనని? ఎలా డబ్బు వస్తుందని తాకట్టు పెట్టేది? పర్వాలేదు, నెల నెల నీకొచ్చే 150 జమ కట్టేయచ్చు. నేనిలా నెలల పొడుగునా పాఠాలు చెప్పగలనని నమ్మకం ఏమిటి? మన చేతిలో లేని దానిపై నమ్మకం పెట్టుకొని అన్నీ ఒకదానికొకటి ముడివేసి ఉంచితే అలా అలా తడిసి మోపెడవుతుంది. అంతకంటే ఒక్కసారిగా అమ్మేసి అన్ని అప్పులు విదిలించుకోవటం మంచిది. ఇంకా అలాగే అయిష్టంగా చూస్తూ నిలబడింది విమల. పద విమల, ఆలోచించకు. వెండి పళ్ళెం చెంబు గుడ్డి సంచిలో పెట్టి పద విమల, ఆలోచించకు. వెండి పళ్ళెం చెంబు గుడ్డ సంచిలో పెట్టి బీరువా తాళం వేస్తూ అన్నది ప్రభావతి. నీకు ఎన్నో విషయాలు తెలుసు, లోకజ్ఞానం చాలా ఉంది. అయినా ఈ సంసారపు ఊబిలో దిగబడిపోయిన వాళ్ళుంటారే నాలాగా, అటువంటి కష్టాలు ఈతి బాధలు నాకు తెలియవు. నీకు అనుభవం లేదు. మరో విధంగా అర్థం చేసుకోకు నా మాటల్ని. నిజానికి నా గుండెల్లో ఎంత రంపపు కోతగా ఉన్నదో నీకు తెలియదు. మరో దారి లేక అమ్ముకుంటున్నానంతే. నిజమేలే, అంగీకరించింది విమల. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. మొదట్లో నేను చిక్కుల్లో ఉన్నప్పుడు మా అక్క కుట్టు మిషన్ కొనుక్కోవటానికి అందుకు ఆవిడే చాలా ఆదుకుంది. డబ్బు అప్పు ఇవ్వటం, తాకట్లు వగైరా అన్నీ చూస్తుంది. కానీ మంచిది, అన్యాయం చేయదు. అక్కడికి వెళ్దాం, న్యాయమైన ధర వస్తుంది. ఓ ఏడాదిలోగా నీ సరుకు నీకు భద్రంగా వాపస్ ఇచ్చేస్తుంది. మంచిదే, అంతకంటే కావలసిందేముంది? పద. తయారై వెళ్లే ముందు శేఖరం గదిలోకి వెళ్ళింది ప్రభావతి. ఇంట్లో పండ్లు కూరలు అన్నీ అయిపోయాయి, బజారుకి వెళ్తున్నాను అని మాత్రం అతడికి చెప్పి బయలుదేరింది. పాపం, ఇంట్లో పని బజారు పని అన్నీ తనే చూసుకుంటూ ఎంతో శ్రమ పడుతుంది. నేను మంచం ఎక్కిన మూలాన ప్రభకు శ్రమ ఇంకా ఎక్కువైంది. అసలే పని మనిషిని చాకలిని తీసేసి నానా అవస్థ పడుతుంది. సానుభూతితో సాగింది శేఖరం ఆలోచన స్రవంతి. 10 నిమిషాలు గడిచాయి. టీచర్ గారు, టీచర్ గారు, ఎవరో బయట పిలుస్తూ ఉండటంతో అతడి ఆలోచనలు ఆగిపోయాయి. కుసుమా, ఎవరో వచ్చారు చూడు, ఏమిటో అడుగు అని కేక పెట్టాడు. పిల్లలు ఆటలకు వెళ్ళిపోయినందున అతడి మాట వినేవారు ఇక ఎవరూ లేరు అని తలచి లేచి వెళ్ళాడు. టీచర్ గారు ఉన్నారా అండి? ఓ 16-18 ఏళ్ల అమ్మాయి వీధి గడప దగ్గర నుంచొని అడుగుతుంది. ఇక్కడెవరూ టీచర్ లేరమ్మా, ఎవరిల్లనుకుంటున్నావు? నెమ్మదిగా అడిగాడు. ఆ అమ్మాయి అయోమయంగా చూసింది. నీకు ఏ టీచర్ గారిల్లు కావాలి? ఈ వీధిలోనే ఎవరు టీచర్స్ లేరమ్మా, పొరబడి వచ్చావనుకుంటాను. ఆ అమ్మాయి బెదురుముఖం పెట్టడంతో మరింత మృదువుగా చెప్పాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా బయట నుంచే ఇల్లంతా కలియ చూస్తుంది. ఇక ఏం మాట్లాడాలో శేఖరానికి అర్థం కాలేదు. మీ టీచర్ పేరేమిటి చెప్పు పోని? ఈ ప్రక్క వీధిలో ఒక ఆమె ఉన్నారు, విమల అని, కాలేజీ లెక్చరర్. ఈ వీధిలో ఇంకెవరూ లేరు. విమల పేరు వినగానే ఆ అమ్మాయికి ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. అదేనండి, విమల గారి స్నేహితురాలు ప్రభావతి గారు అంటూ అర్థోక్తిలో ఆగిపోయింది. ప్రభావతి గారు ఏమిటి? అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ ఇల్లే కదండి, వెనక ఒకసారి వచ్చాను. అవును, ఈ ఇల్లే. అయితే ఓసారి ఆమెను పిలవండి. ఆమె లేదు, బజారుకి వెళ్ళింది. ఆ అమ్మాయి ముఖంలో ఎంతో నిరుత్సాహం ఆవరించింది. వెళ్ళిపోవటానికి వెనుతిరిగింది. మళ్ళీ వెళ్ళలేనట్లుగా తచ్చాడుతూ అటు ఇటు చూస్తూ అక్కడే నిలబడిపోయింది. ఏమిటి ఆమెతో పని? వచ్చాక చెప్తాను. ఆ అమ్మాయి అనవసరంగా బెదిరిపోవటం గమనించి తాను సాధ్యమైనంత మృదువుగా మాట్లాడాడు. నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్, సైన్స్ పుస్తకము ఆవిడ దగ్గరే ఉండిపోయాయి. మాకు రేపు స్లిప్ టెస్ట్ ఉంది, చదువుకోవాలి అంది. ఓ నవల కాదు, కథల పుస్తకము కాదు, సైన్సు పుస్తకము, ఇంగ్లీషు లెక్కలు వగైరా పుస్తకాలతో ప్రభకు పనేముంది? ఆలోచిస్తున్నాడు శేఖరం. 3 రోజులుగా చదువు చెప్పటానికి రావటం లేదు కదండి, అంచేత నేను ఇంటికి రావాల్సి వచ్చింది పరీక్ష మూలంగా. సంజయ్షి చెప్పుకుంటుంది ఆ అమ్మాయి. అంతలో కుసుమ రావటంతో సంగతి తేటతెల్లమైపోయింది. ఆ అమ్మాయి చెప్పినది విని బాగా తెలిసిన దానికి మళ్ళీ లోపలి నుంచి ఆ పుస్తకాలు 2 తెచ్చి ఇచ్చి పంపేసింది కుసుమ. శేఖరం కుసుమను ఆరాగా అడిగాడు. పెద్దవారి బాధలు దాపరికాలు ఇంకా తెలియని కుసుమ అంతా సవివరంగా తెలియపరిచింది అతడికి. జ్వరం నీరసమో లేక ఈ నూతన వార్తా శ్రవణ ఫలితమో
నిలబడలేని నీరసంతో మంచంపై వాలిపోయాడు శేఖరం. ఎంతో వింత వార్త విన్న విస్మయమూ కాదు, అప్రియమైన సంగతి విన్న విచారమూ కాదు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన అతడి మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో తర్క వితర్కాలు పరుగు పెడుతున్నాయి. వివాహమైన అనంతరం ఇంతకాలానికి తన భార్య అందరు స్త్రీల వంటిది కాదు అనే గ్రహింపు కలగటమే కాక, ఆమె అతి అభిమానవతి అనే యథార్థం తేటతెల్లమైంది. స్త్రీ సంపాదనకు, స్వాతంత్రానికి శేఖరం వ్యతిరేకుడేమీ కాదు. అయితే హఠాత్తుగా విన్న ఈ విషయానికి మాత్రం అతడి మనసున ఏదో అప్రియత, అప్రసన్నత చోటు చేసుకున్నాయి. ఎంత రుచిగా ఉన్నా మరిగే పాలు త్రాగటం అసాధ్యం కదా. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.